మొత్తం ఫీజు అంతా కూడా ఒకే ఇన్‌స్టిట్యూట్‌కి చెల్లించాలా? లేదా మీ చాయిస్‌కి మీ చాయిస్‌ని బట్టి బాగా చెప్పేటువంటి ఫ్యాకల్టీలని అక్కడ చదువుకోవాలా? ఆ హక్కు మీకుందా లేదా? ఆ ప్రాథమిక హక్కు మీకుందా లేదా? మరి ఉంటే అది ఎలా సాధ్యమవుతుంది? సపోజు మీకు హిస్టరీ ఏ ఫ్యాకల్టీ బాగున్నారు, ఎకానమీ ఏ ఫ్యాకల్టీ బాగున్నారు, సోషియాలజీ ఏ ఫ్యాకల్టీ బాగున్నారు, లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎవరు బాగున్నారు, అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి ఎవరు బాగున్నారు, ఎకానమీకి ఎవరు బాగున్నారు, ఇవన్నీ కూడా మీరు చూసుకున్నారంటే మీకు ఆ ఇన్స్టిట్యూట్లో 1, 2 సబ్జెక్టులే బాగుంటాయి. మరి మిగిలిన సబ్జెక్టులు ఏం చేద్దాం? దానికే మీ దగ్గర ఉన్నటువంటి సొల్యూషన్ ఏంటంటే ఒకే ఇన్స్టిట్యూట్ దగ్గర జాయిన్ అవ్వడం వలన మీకు ప్రయోజనం లేదు. లాస్ట్ టైం ఇదే అశోక్ నగర్లో మా విద్యార్థులను చూశాను. దాదాపు 25,000 రూపాయలు, 27,000 రూపాయలు కట్టి ఒక ఇన్స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత వేరే ఇన్స్టిట్యూట్‌లో ఎకానమీ బాగా చెప్తున్నారని దాదాపు 10,000 రూపాయలు కట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఆన్‌లైన్‌లో వేరే సబ్జెక్ట్ ఏదో సోషియాలజీ ఏదో బాగుందని అక్కడ మళ్ళీ ఒక 2,000, 3,000 కట్టారు. అంటే దాదాపు మీరు 50,000 గ్రూప్ 2 ఎగ్జామినేషన్‌కే ఖర్చు పెట్టారు. మరి ఫలితం దక్కిందా? అంటే ఫలితం దక్కలేదు వాళ్ళకి. తర్వాత ఎగ్జామ్ రాసొచ్చిన తర్వాత సార్ ఒక్క క్వెషన్ వస్తే ఒట్టు మొత్తం డబ్బులన్నీ వేస్ట్ అయినియి.